అలర్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ వాహనం కూడా లోపలికి వెళ్తుంది, మనం చూడొచ్చు విజువల్స్ లో. మరికొద్ది సేపట్లోనే కేటీఆర్ బయటికి రాబోతున్నారు. ఈ ఫారం వరకు కూడా ప్రశ్నించారు. ప్రస్తుతం మనం కేటీఆర్ కారును చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం కేటీఆర్ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాము. కేటీఆర్ ను మరోసారి విచారణకు ఆదేశించారు. ఎప్పుడు విచారణకు పిలిచినా విచారణకు రావాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. కేటీఆర్ అయితే మాత్రం విచారణ ముగించుకొని దాదాపు 6.5 గంటల పాటు విచారణ ముగించుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. నవ్వుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఈ రోజు ఉదయం నుంచి జరిగినటువంటి బాబు ఇన్వెస్టిగేషన్ సంబంధించి అది జరిగింది. ముందు క్లియర్ చేయండి. దాదాపుగా ఏసీబీ వాళ్ళు అడిగారు. నాకు అవకాశం వారికి విచారణకు సహకరించాను. వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు పెట్టారు. ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు. మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ప్రభుత్వ ఒత్తిడిలో తెలియదు. దాంతో పాటు ఇంకొక మాట కూడా వాళ్ళ పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. కానీ విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా వచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాను అనే మాట కూడా వారికి చెప్పాను. మరి వారు మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎప్పుడు పిలిచినా అప్పుడు మళ్ళీ వచ్చి సంతృప్తికరంగా వారికి సమాధానం ఇచ్చారు. ఇప్పటికే 2 కోట్ల నష్టం బాధింది హెచ్ఎండిఏకి, దాని గురించి వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళు పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కరప్షన్ ఎక్కడుంది అని అడిగినా సమాధానం లేదు. కట్ అయిపోయింది కాదు, నాకు ఓకే పడేసి కేటీఆర్ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం విచారణ అయితే కంప్లీట్ అయింది. కేటీఆర్ బయటకు